मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. Today session వచ్చేసి ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఆల్ ఇండియా కోటా తెలియడం ద్వారా మనకేంటి సార్, స్టేట్ కోటా మీదనే డిపెండ్ అయిన స్టూడెంట్స్కి బెనిఫిట్ ఏంటి అనేది ఒక పాయింట్ చెప్తాను. తర్వాత ఆల్ ఇండియా కోటాలు కూడా సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, రాని వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా. ఇంకొక డౌట్ ఏంటంటే, సార్ 11 లక్షల ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది సార్, నేను ఆ లిస్టు చూస్తే అసలు అలా ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అని కొద్దిమంది అడుగుతున్నారు కంటిన్యూగా. సో అందుకని వీడియో చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూడండి లాస్ట్ వరకు. రూల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విద్యార్థులు స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసింటారు కదా, దాని గురించి లేదా స్టేట్ కోటాకి బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తాను క్లియర్గా ఈ వీడియోలో. నీట్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 కౌన్సిలింగ్, ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్, ఓపెన్ ఎంత, ఓబీసీ ఎంత, ఈడబ్ల్యూఎస్ ఎంత, ఎస్సీ ఎంత, ఎస్టీ ఎంత క్లియర్గా చెప్తాను. సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి, వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, 11 లక్షల ర్యాంక్ కూడా సీట్ ఎలా వచ్చిందో చెప్తాను క్లియర్గా. సీట్ రాని వాళ్ళు ఏం చేయాలంటే ట్రై నెక్స్ట్ రౌండ్లో ట్రై చేయడమే. అయితే నెక్స్ట్ రౌండ్లో ట్రై చేసేటప్పుడు మళ్ళీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫీజు ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. మళ్ళీ రౌండ్ 2లో కూడా కట్టాలా సార్ అని అనుకోకండి. ఇంకొక డౌట్ ఏంటంటే, సార్ ర్యాంక్ పెద్ద ఉంది, ఈ కట్ ఆఫ్స్ని చూస్తే నాకు వచ్చేలా లేదు, ఇప్పుడు నేను కట్టిన 5,500 నాకు డబ్బులు రిటర్న్ వస్తాయా, 11,000 నాకు డబ్బులు రిటర్న్ వస్తాయా అని అడుగుతున్నారు. 11,000 కడితే 1,000 కట్ చేసుకుని 10,000 రిఫండ్, 5,500 కట్టిన వాళ్ళు ఉంటారు కదా 500 కట్ చేసుకొని 5,000 రిటర్న్ వస్తుంది క్లియర్గా. ఓకేనా అంటే చెప్తున్నా, కొద్దిమంది డౌట్ పడుతున్నారు అందుకని చెప్తున్నా, అవి రిఫండే. క్లియర్గా ఆ రూల్స్ కూడా ఉంటే నేను దాని మీద వీడియో చేస్తాను. నెక్స్ట్ సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, సార్ నేను ఫుల్ హ్యాపీ సార్, నాకు ఎయిమ్స్ ఢిల్లీ వచ్చింది, ఎయిమ్స్ నాగ్పూర్ వచ్చింది, జిప్మర్ వచ్చింది, నేను చాలా హ్యాపీ సార్, ఇక నేను అప్గ్రేడ్ వెళ్ళాను అంటే వాళ్ళు ఫ్రీజ్ చేసుకోవాలి. ఫ్రీజ్ చేసుకొని డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్కి వెళ్ళి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. లేదు సార్ నేను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ కాలేజ్, నాకు వచ్చిన కాలేజ్ సాటిస్ఫై కాదు, నేను ఖచ్చితంగా అప్గ్రేడ్కి వెళ్ళాలంటే వాళ్ళు ఫ్లోట్ పెట్టుకోవచ్చు, ఆన్లైన్లోనే కాలేజ్ పెట్టకుండా పెట్టుకోవచ్చు అంటే ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు. మీకు అలాట్ అయిన కాలేజ్కి ఫోన్ చేయండి, క్లియర్గా చెప్తారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఖచ్చితంగా చేసి మీరు లాగిన్ అయ్యి చేసి ఆ ఫ్లోట్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్గ్రేడ్కి వెళ్తారు సెకండ్ రౌండ్కి. అలా ఇచ్చారనమాట ఈసారి ఆప్షన్. ఒకసారి చూడండి, ఈ పాయింట్స్ చెప్తాను. ఇంకొకటి, సార్ 11 లక్షల ర్యాంక్ సీట్ ఎలా వచ్చింది సార్ అని అంటే, సింపుల్ చెప్తున్నా, అది డీమ్డ్ యూనివర్సిటీ. నేను క్లియర్గా చూపిస్తాను ప్రూఫ్. డీమ్డ్ యూనివర్సిటీలలో సార్, డీమ్డ్ యూనివర్సిటీ అయితే ఏంటి అంటే, నువ్వు డీమ్డ్ యూనివర్సిటీ ఇలా అంటే పేమెంట్ సీటే ఒక రకంగా, ఇక పేమెంట్ సీట్ అనమాట. ఇప్పుడు మన కేటగిరీ బి, కేటగిరీ సి ఉంటుంది చూడండి, అలా పేమెంట్ సీట్ చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, ఎక్కువ ఫీజు ఉంటుంది అనమాట, మొత్తం స్టూడెంట్ పేరెంటే భరించుకోవాలన్నమాట. ఇంకొకటి, అసలు ఈ డీమ్డ్ యూనివర్సిటీ నేను సెలెక్ట్ ఎందుకు చేసుకోలేదు సార్, నాకు కనపడనే లేదు ఇవి అంటే, ఇది డీమ్డ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలంటే 2 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. మీరు 2 లక్షలు కడితేనే నీకు డీమ్డ్ యూనివర్సిటీస్ కనిపిస్తాయి అనమాట. నువ్వు 2 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కట్టకుంటే అసలు నీకు డీమ్డ్ కాలేజెస్ చూపించవు అనమాట. సరే 2 లక్షలు కడతా సార్, నేను ఇప్పుడు సెకండ్ రౌండ్లో 2 లక్షలు కడతా, నేను సెక్యూరిటీ డిపాజిట్ పెడతా, నాకు సీట్ రాకుంటే నా డబ్బులు నాకు ఇస్తారంటే ఇస్తారు. నీ 2 లక్షలు నీకు ఇచ్చేస్తారు, కొంతనే కట్ చేసుకుంటారు, 1000 అలా కొంత కట్ చేసుకొని నీ డబ్బులు నీకు ఇస్తారు. అది కూడా నేను దాని మీద వీడియో చేస్తాను. ఇది 2 లక్షలు కట్టాలన్నమాట. అందుకే సెక్యూరిటీ డిపాజిట్ ఒక రకంగా మేనేజ్మెంట్ సీట్ అనుకోండి సింపుల్గా. అయితే ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, అంత డబ్బులు కట్టి ఎక్కడో వేరే స్టేట్స్కి ఎందుకు, స్టేట్ కోటాలని కేటగిరీ బీలో నేను కట్టుకొని ఇక్కడ మాకు దగ్గరలో జాయిన్ చేయాలని అనుకుంటారు అనమాట. ఇది సరే. ఇంకొకటి, ఆల్ ఇండియా కోటాల ఎక్సలెంట్ బెనిఫిట్ ఏంటి అంటే, ఎయిమ్స్లో వచ్చిన స్టూడెంట్స్ నెవర్ కమ్ టు స్టేట్ కాలేజెస్ ఇంతవరకు, ఎందుకంటే ఎయిమ్స్ బ్రాండ్ కాబట్టి. ఏపీ స్టూడెంట్స్ ఎయిమ్స్లో నియర్లీ 131 స్టూడెంట్స్కి వచ్చింది, 131 మందికి ఎయిమ్స్లో సీట్ వచ్చింది. అంటే ఇవాళ స్టేట్ కోటాలో అసలు పార్టిసిపేట్ చేయరు ఇక, ఎందుకంటే ఎయిమ్స్ బ్రాండ్ కదా, ఎయిమ్స్కి వెళ్తారు. అక్కడున్న ఎయిమ్స్ ఎందుకు గొప్ప సార్ అంటే, అక్కడున్న ఫెసిలిటీస్, పేషెంట్, బ్రాండ్, ఇక అన్నీ తీసుకోండి. ఇక పీజీకి కోటా ఉంటుంది, ఇంటర్నల్ కోటా, ఇవన్నీ బెనిఫిట్ తీసుకొని ఎయిమ్స్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఏపీలో 131 మంది స్టూడెంట్స్ కాంపిటీషన్ తగ్గిపోయినట్లు. స్టేట్ కోటాలు కూడా వచ్చింది, వేరే కాలేజీలో కూడా వచ్చింది, కానీ అది డిపెండ్స్ ఆన్ కాలేజ్. ఇదైతే గ్యారంటీ కాబట్టి నేను ఈ నెంబర్ చెప్తున్నా మినిమంగా. ఓకేనా. తెలంగాణ నుంచి 85 మందికి, తెలంగాణ 85 మంది స్టూడెంట్స్కి తెలంగాణలో ఏమైంది, ఎయిమ్స్లో వచ్చిందనమాట. ఇక వీళ్ళు ఆల్ ఇండియా కోటాకు ఇక స్టేట్ కోటాలు ఇన్వాల్వ్ అవ్వరు ఇక. అంటే తెలంగాణ స్టూడెంట్స్కి బెనిఫిట్ అనమాట, 100% బెనిఫిట్. ఎయిమ్స్ని అయితే ఎవరు వదులుకోరు. ఓకేనా. ఇంకా స్టేట్ కాలేజెస్ ఉంటాయి కదా, ఇప్పుడు గాంధీ, ఉస్మానియా తెలంగాణ అయితే, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, ఇలా వచ్చినాయి సీట్స్. సో వాళ్ళు కూడా ఏం కదలరు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఉండి ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తే జాయిన్ అయిపోతారు, ఎందుకంటే స్టేట్ కోటాలు కూడా అదే కదా టాప్.
తెలంగాణ అయితే గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ వచ్చి ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఇక ఫిక్స్ చేసుకుంటారు. ఎందుకంటే వస్తే ఎయిమ్స్కి వెళ్తారు, రాకుంటే ఇవి ఓకే చేసుకుంటారు. ఎందుకంటే స్టేట్ కోటా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే స్టేట్లో ఇన్వాల్వ్ అయినా తెలంగాణ వాళ్ళకు టాప్ ఏంటి, గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐసి, కేఎంసీ కదా, ఈ వీటిలలో వస్తే జాయిన్ అయిపోతారు అనమాట. ఇది ఒక ఎక్సలెంట్ బెనిఫిట్. అక్కడ కూడా వచ్చినాయి సీట్లు, నో డౌట్. ఓకే, దాని మీద సీట్ మ్యాట్రిక్స్ మీద కూడా ఒక వీడియో చేస్తాను క్లియర్గా. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్ దాంట్లో సీట్లు వచ్చినాయి. వాటి వల్ల స్టేట్ కోటా స్టూడెంట్స్కి బెనిఫిట్ అనమాట, బార్డర్లు ఉన్న వాళ్ళకు. ఇది ఫిక్స్డ్ 100% అనమాట ఇది. ఓకేనా, ఇది ఈ పాయింట్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కట్ ఆఫ్, ఫస్ట్ కట్ ఆఫ్ గురించి చెప్తాను. రౌండ్ 1 కట్ ఆఫ్ ఎలా ఉన్నాయో, ఎంబీబీఎస్ రౌండ్ 1 కట్ ఆఫ్స్. ఓకేనా, అన్రిజర్వ్డ్ అన్నా ఓపెన్ అన్నా ఒకటే. ఆల్ ఇండియా కోటా అనమాట, అంటే ఎయిమ్స్, ఈఎస్ఐసి కాకుండా 22,342 ర్యాంక్ ఓపెన్ స్టూడెంట్స్కి. ఎయిమ్స్లోనేమో 4,310 ర్యాంక్, 4,310 లాస్ట్ ఎయిమ్స్. ఈఎస్ఐసి ఏమో 47,374 ఈఎస్ఐసి. ఈడబ్ల్యూఎస్కి ఏమో ఆల్ ఇండియా కోటాలో ఏఐకిలో 27,179, ఓన్లీ ఎయిమ్స్లో 5,492, ఈఎస్ఐసిలో 50,700 ర్యాంక్ వరకు వచ్చింది కట్ ఆఫ్ రౌండ్ 1లో. ఓబీసీ అయితే 23,075 ఆల్ ఇండియా కోటా, ఎయిమ్స్లోనేమో 4,382 అండ్ ఈఎస్ఐసి ఏమో 50,728. ఎస్సీ అయితే 1,04,921 ఆల్ ఇండియా కోటా, ఎయిమ్స్ అయితేనేమో 28,615, ఈఎస్ఐసి అయితే 1,37,490. ఎస్టీ అయితే 1,32,111, 1,32,111 ఏమో ఏఐక్యూ ఎస్టీ. ఎయిమ్స్ అయితే 44,940, 44,940. ఈఎస్ఐసి అయితే 37,400, 3,74,314, 3,74,314 ఈఎస్ఐసి కట్ ఆఫ్ అనమాట. ఇది ఒకసారి చూసుకోండి. డీమ్డ్ చెప్తా చూడండి. డీమ్డ్లో ఓపెనే చూస్తాం మనం, ఓపెనే చూస్తారు 11,94,233. ఇదే అనమాట. దీన్ని మనం సెల్ఫ్ ఫైనాన్స్ అని కూడా చెప్తారు. డీమ్డ్లో చాలా ఎక్కువ ఫీజు ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. అందుకే ఎవరికి తక్కువ ఉంటారనమాట కాంపిటీషన్, అంత డబ్బులు పెట్టలేరు కదా, అందుకని చెప్పేసి. లేదు సార్ మేము పెడతాం, మాకు తెలియదు ఈ విషయము, మేము ఇప్పుడు మనకు తెలంగాణలో కూడా ఉంది కదా మల్లారెడ్డి కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీ, అలా మేము పెట్టగలమంటే ఇప్పుడు రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయండి, సీట్లు మిగులుతుంటాయి. యాక్చువల్ రౌండ్ 1లో మీకు వాళ్ళు ఏం చేస్తారు, కరీంనగర్ కోట అటు ఇటు జంప్ అవుతుంటారు కాబట్టి రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయండి. ఇది ఒక ఇన్ఫర్మేషన్. సార్ బీడీఎస్ కట్ ఆఫ్ ఎంత ఉంది, కొద్దిమంది బీడీఎస్ అడుగుతున్నారు. ఆల్ ఇండియా కోటా ర్యాంక్ చెప్తున్నా బీడీఎస్ది. అన్రిజర్వ్డ్ ఓపెన్ ఏమో 41,017, ఈడబ్ల్యూఎస్ ఏమో 45,421, ఓబీసీ ఏమో 42,260, ఎస్సీ ఏమో 1,53,140, ఎస్టీ ఏమో 1,77,533. ఇది మై డియర్ స్టూడెంట్స్. ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను నెక్స్ట్ రూల్ చూపిస్తాను మీకు క్లియర్గా. రూల్ ఇప్పుడు సీట్ వచ్చింది మేము ఏం చేయాలి అనేది ఆ రూల్స్ చూపిస్తాం. ఒకసారి చూడండి. మనకి ఇంకొకటి స్టేట్, తెలంగాణ స్టేట్ మెరిట్ లిస్టు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే నేను ఆల్రెడీ మనం నేను కంటిన్యూగా ట్రై చేసి కాల్ చేసి అడుగుతున్నా, ఏదైనా ఇమ్మీడియట్గా చెప్తారేమో రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని. వాళ్ళు ఏమంటున్నారంటే 25th లోపల 26th లోపల అని చెప్తున్నారు. సో ఇక వచ్చినంత వరకు చూద్దాం, విత్ ఇన్ ఫ్యూ డేస్లో వస్తుంది. వచ్చిన వెంటనే మనకు కౌన్సిలింగ్ అదే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 జాయినింగ్ అయిపోతేనే బెటర్. ఎందుకంటే ఈ మెరిట్ పిల్లలందరూ అక్కడ వెళ్ళిపోయారు అనుకోండి, ఇక వాళ్ళు ఇక్కడ స్టేట్లకు రారు. స్టేట్లకు రాకపోతే ఇక స్టేట్ మీద డిపెండ్ అయిన వాళ్ళకి బెనిఫిట్ కొంచెం అది అనమాట. ఇక్కడ నేను మీకు అఫీషియల్ రూల్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు రౌండ్ 1లో ఏమని ఇచ్చారు చూడండి. రౌండ్ 1 ఆల్ ఇండియా కోటా, సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్, జిప్మర్, డీమ్డ్ యూనివర్సిటీ ఉన్నాయి కదా, రిజల్ట్ ఇచ్చినారు కదా. ఇక్కడ ఏమని ఇచ్చారు చూడండి. ఫిజికల్ రిపోర్టింగ్ విత్ ఒరిజినల్ ఇది పేజ్ నెంబర్ మీకు ఇది ఎక్కడి నుంచి అంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంటుంది ఎంసీసీ ఓపెన్ చేసిన వెంటనే. అందులో 46వ పేజీలో చూడండి, 45వ పేజీ రౌండ్ 1 గురించి ఇచ్చారు. 45వ పేజీలో ఇదేంది, వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, అలాట్మెంట్. ఓకే, అలాట్మెంట్ వచ్చింది కదా, ప్రొవిజనల్ లిస్ట్. ఫిజికల్ రిపోర్టింగ్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అట్ ది అలాటెడ్ కాలేజ్, మెడికల్ డెంటల్ కాలేజ్ అగేన్స్ట్ రౌండ్ 1 ఫర్ క్యాండిడేట్ హూ డు నాట్ వాంట్ టు అప్గ్రేడేషన్. అంటే సార్ నాకు వచ్చిన కాలేజ్ ఫిక్స్ చేసుకుంటున్నా సార్, నేను అప్గ్రేడ్కి వెళ్ళాలనుకోవట్లేదు అనుకున్న వాళ్ళు ఫ్రీజ్ చేసుకుంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ పాయింట్ చెప్తున్నా. అంటే కాలేజ్కి వెళ్ళాలి.
ఏమేమి తీసుకెళ్ళాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలి, జిరాక్స్ తీసుకెళ్ళాలి, ఫొటోస్ తీసుకెళ్ళాలి, ఓకేనా. సో వాటికి సంబంధించిన ఫార్మాలిటీస్ మీకు ఏ కాలేజ్ అలాట్ అయితే ఆ వెబ్సైట్లో క్లియర్ ఇస్తారు. ఎయిమ్స్ ఢిల్లీ క్లియర్ ఇస్తారు, ఎయిమ్స్ నాగ్పూర్ వెరీ క్లియర్గా ఉంటుంది ఏమేమి తీసుకోవాలని. లేదు మీకు ఇంకా డౌట్ ఉందంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్ మొత్తం చదవని తెలుస్తుంది. లేదు ఇంకా డౌట్ ఉందంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేస్తాను. నెక్స్ట్ క్యాండిడేట్ హూ వాంట్ అప్గ్రేడ్. సార్ నాకు ఇప్పుడు వచ్చిన కాలేజ్ ఇంట్రెస్ట్ లేదు, నేను అప్గ్రేడ్కి వెళ్ళాలనుకుంటున్నా రౌండ్ 2లా. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్, ఇప్పుడు నాకు ఎక్కడనో మహారాష్ట్రలో వచ్చింది, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలా అనేది డౌట్ కదా. ఇక్కడ ఇచ్చారు చూడండి, గివ్ విల్లింగ్నెస్ ఫర్ అప్గ్రేడేషన్ ఆన్లైన్లో అప్గ్రేడేషన్ ఇవ్వచ్చు. ఫ్లోట్ అని పెట్టాలి, ఫ్లోట్ అని సెలెక్ట్ చేసుకోరు. సచ్ క్యాండిడేట్ డు నాట్ నీడ్ టు ఫిజికల్లీ రిపోర్ట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. మీరు ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు డైలమా కదా ఆ కాలేజీలో జాయిన్ అవుతారో లేదో అని చెప్పేసి. సో ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదని ఇచ్చారు. ఇది అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ఏ పేజ్ ఇది 46 పేజీలో చూడండి క్లియర్గా. ఓకే, ఆల్ ద క్యాండిడేట్స్ వెదర్ ఫ్రీజ్ ఆర్ ఫ్లోట్. మీరు ఫ్రీజ్ చేసుకున్నా, ఫ్లోట్ పెట్టుకున్నా, అంటే కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేసినా, ఫ్లోట్ పెట్టుకున్నా, మ్యాండేటరీ సబ్మిట్ ద స్కానర్డ్ కాపీస్ ఆఫ్ దేర్ డాక్యుమెంట్స్ ఆన్లైన్ ఆన్ ది ఎంసీసీ పోర్టల్ బై లాగింగ్ ఇన్ టు దేర్ అకౌంట్. మీ సర్టిఫికేట్స్ అన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇప్పుడు చూస్తారు వాళ్ళు క్లియర్గా. ఇప్పుడు జోసా కౌన్సిలింగ్ లాగా అనమాట, మొత్తం ఆన్లైన్లో వెరిఫై చేసుకుంటారు. ఫ్రీజ్ అయితేనేమో ఫ్రీజ్ అయినా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసి కాలేజ్కి వెళ్ళాలి. లేదు సార్ నేను అప్గ్రేడ్కి వెళ్తా అంటే స్కాన్ అయితే చేసి అప్లోడ్ చేయాలి. మీకు రౌండ్ 2లో కొత్త కాలేజ్ వస్తే అక్కడికి ఫిక్స్ చేసుకుంటే అక్కడికి వెళ్ళాలన్నమాట. ఓకే, ఇఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్ ఈజ్ నాట్ అలాటెడ్ ఎ సీట్, ఎవరికైనా సీట్ రాలేదనుకోండి, ఈ కెన్ పార్టిసిపేట్ ఇన్ రౌండ్ 2 డైరెక్ట్లీ వితౌట్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్. మీరు అసలు రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పారనమాట. ఇది ఓకేనా మై డియర్ స్టూడెంట్. ఇది చూడండి. నెక్స్ట్ కొద్దిమంది డౌట్ ఉంది కదా, అసలు నాకు ఎందుకు డీమ్డ్ చూపించలేదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, మీకు క్లియర్ ఇదే ఇన్ఫర్మేషన్ బ్రౌచరే. అప్లికేషన్ ఫామ్ ఫీ ఆఫ్ ఇక్కడ ఇచ్చింది చూడండి, ఫీ ఎంత క్లియర్ ఇచ్చారు చూడండి. ఫర్ డీమ్డ్ యూనివర్సిటీస్ నాన్ రిఫండబుల్ రిజిస్టర్డ్ ఎంత 5,000 కట్ చేసుకుంటారు, అవి రిఫర్స్ రావు. రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ 2 లక్షలు కట్టాలి, 2 లక్షలు కట్టాలి. ఇవి రిఫండ్ వస్తాయి సీట్ రాకుంటే, ఇది సెక్యూరిటీ డిపాజిట్ అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఇలా ఉంటాయి, ఇంత అమౌంట్ ఉంటుంది, అందుకే మీకు డీమ్డ్ యూనివర్సిటీస్ చూపించలేము అనమాట. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్, ఇక్కడనే కదా మీరు కన్ఫ్యూజ్ అయ్యేది. సార్ 11,94,233 వచ్చింది, ఎంబీబీఎస్ వచ్చింది, ఎలా వచ్చింది అని అంటే శ్రీ సత్యసాయి మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాంచీపురం ఎస్బీవి చెన్నై క్యాంపస్ ఉంది కదా, ఇది డీమ్డ్ యూనివర్సిటీ. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఈ కాలేజ్ ఏది డీమ్డ్ యూనివర్సిటీ అని తెలుస్తుంది క్లియర్గా. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ అంతా అదే అనమాట, మీరు టెన్షన్ పడకండి. ఓకేనా. సో ఇలా సార్ ఇది డీమ్డ్, ఇక్కడ చూడండి ఒకటి ఆల్ ఇండియా కోటాలు వచ్చింది కదా సార్, 11,88,058కి ఆల్ ఇండియా కోటాలు వచ్చింది కదా సార్, ఇది ఎట్లా పాసిబుల్ అంటే కేటగిరీ చూడండి, ఇక్కడ ఎస్సీ పీడబ్ల్యూడి, ఎస్సీ స్టూడెంట్ అయ్యి ఉండి పర్సన్ విత్ డిజబిలిటీ ఎవరు ఉంటారు, స్టూడెంట్ తక్కువ ఉంటారు, ఆ స్టూడెంట్కి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది. ఓకే, ఇది ఆల్ ఇండియా కోటాలు అనమాట, ఇంత ర్యాంక్ వచ్చినా సరే. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇలా క్లియర్గా చూసుకోండి ఒకసారి, అప్పుడు మీ డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మీ డౌట్స్ కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేస్తాను మై డియర్ స్టూడెంట్స్. స్టేట్ కోటా కోసం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.